వంకాయలు, ఎండు రొయ్యల కాంబినేషన్‌లో టేస్టీ కర్రీ చేసేద్దాం రండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ముందుగా వంకాయలను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని, అడ్డంగా గానీ, నిలువుగా గానీ మనకి నచ్చినట్టు కట్ చేసుకోవచ్చండి. కానీ కట్ చేసిన ముక్కలను వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా వేయకపోతే కూరకు ఎండ్రొచ్చేస్తుందండి. అలాగే మనం తీసుకున్న రొయ్య గుండని గోరువెచ్చని నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే 3 టమాటోలను తీసుకున్నాను. ఈ కూరలో టమాటోలు ఎక్కువగా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టవ్ పైన పాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఈ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అవ్వగానే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లోనే 2 పచ్చిమిర్చిని తుంచి వేసుకొని ఇవి త్వరగా వేగడం కోసం కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మనం వేసిన ఆనియన్స్ ని ఒక అర నిమిషం వేయించి ఇందులోనే మనం తీసుకున్న రొయ్య గుండెను వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల మనకు ఆనియన్స్ వేగేలోపే మనం వేసిన రొయ్య గుండ కూడా బాగా వేగిపోతుందండి. 2 నిమిషాల తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయలు బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసి మూత పెట్టి వేయించాలండి. ఇలా మూత పెట్టి వేయించడం వల్ల 2-3 నిమిషాలకే టమాటోలు అనేది చక్కగా మగ్గిపోయాయి చూడండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని రుచికి తగ్గ కారం, కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. నేను వేసింది కూర కారం అండి. ఇందులోనే పసుపు, జీలకర్ర పొడి అన్నీ ఉంటే అందుకే నేను సపరేట్‌గా ఏమీ వేయట్లేదు. మసాలాలు వేశాక 1 నిమిషం పాటు మూత పెట్టి వేయించాలండి. కారం పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతుందన్న స్టేజ్‌లో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలండి. ఈ స్టేజ్‌లో ఒకసారి ఉప్పు, కారాలను చెక్ చేసుకోవాలి. ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం కొన్ని కరివేపాకులు వేస్తున్నానండి. నీళ్లు వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలండి. ఈ కూరలో కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి. ఎండు రొయ్యల ఫ్లేవర్ అంతా దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దింపేసే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, మన టేస్టీ వంకాయ ఎండు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోకే కాదండి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.